హీరో శర్వానంద్ టాలీవుడ్ యంగ్ జనరేషన్ హీరోస్లో ఎన్నో సూపర్ హిట్ మూవీస్తో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. శర్వానంద్ మూవీ కెరీర్లో గమ్యం, రన్ రాజారన్, శతమానం భవతి, మహానుభావుడు వంటి సినిమాలు శర్వానంద్ కెరీర్లోనే స్పెషల్ సినిమాలుగా నిలిచిపోవడమే కాకుండా నిర్మాతలకు సైతం మంచి లాభాలను అందించాయి. అయితే శర్వానంద్ తన సినీ కెరీర్లో ఒక సినిమా చేయడం మాత్రం ఆయన కెరీర్కు శాపంగా మారిందని చెప్పుకోవచ్చు. ఆ సినిమా ఏంటంటే 2012లో రిలీజ్ అయిన శర్వానంద్ హీరోగా శ్రీహరి గారు, ప్రియా ఆనంద్ కలిసి నటించిన కో అంటే కోటి మూవీ. ఈ సినిమాలో శర్వానంద్ హీరోగానే కాకుండా విచిత్రంగా ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరించారు. శర్వా హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా ఖచ్చితంగా క్లిక్ అవుతానని భావించి కో అంటే కోటి మూవీకి నిర్మాతగా వ్యవహరించారట. అయితే ఈ మూవీ చేయడం వల్ల శర్వాకి ఏ స్థాయిలో నష్టం వచ్చిందంటే ఈ సినిమా నష్టాలను తీర్చడానికి శర్వానంద్ మరో 6 సినిమాల్లో నటించాల్సి వచ్చిందట. ఇక అప్పటి నుంచి శర్వా హీరోగా తప్ప ప్రొడ్యూసర్గా ఇక ఏ సినిమా చేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారట. అయితే గత కొంతకాలంగా మంచి విజయం లేక వరుస పరాజయాలతో శర్వానంద్ మార్కెట్ కూడా బాగా తగ్గిపోయింది. ఇక ఏదేమైనా శర్వానంద్ సినిమాలు ఫ్లాప్ అయి ఉండొచ్చు కానీ శర్వానంద్ మాత్రం నటుడుగా ఎప్పుడూ ఫెయిల్ కాలేదని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు. సరైన ప్రాజెక్టులను ఎంచుకొని దర్శకుల విషయంలో కొద్దిపాటి జాగ్రత్తగా వ్యవహరిస్తే శర్వానంద్కు పూర్వ వైభవం రావడం కష్టమేమీ కాదని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.